ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాల సమయమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి సహోదరిని మీ హస్తాలకు అప్పగిస్తుంది. దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. చదవబడిన వాక్య భాగంలో అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాయొచ్చు చెప్పుచున్న మాట, ప్రార్థనలో నిలిచి ఉండుడి, ప్రార్థనలో మీ జీవితమును స్థిరపరచుకొనుడి అన్న కార్యమును జ్ఞాపకం చేయటం చూడగలము. ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన భాగమై ఉంటుంది. నీవు దేవునితో సంభాషించే సమయం, నీ యొక్క హృదయమును ఆయనకు ముందు కుమ్మరించుకునే సమయం ఇది. దేవునితో మాట్లాడే సమయమును ఎన్నడూ నీవు వ్యర్థము చేసుకోవద్దు, దాన్ని నిర్లక్ష్యపరచవద్దు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాయిచున్న కార్యమై ఉన్నది. ప్రార్థన నిన్ను బలపరుస్తున్నది. ప్రార్థన నీకు దేవునికి మధ్యలో ఒక దగ్గర సంబంధమును తీసుకొస్తుంది. నీ యొక్క హృదయమును నీవు ఆయన ముందు కుమ్మరించినప్పుడు నీ కొరకు ఆయన కలిగి ఉన్న కార్యములను ఆయన బయలుపరచడానికి మంచి సమయముగా ప్రార్థన ఉండటం చూడగలం. ఎవరైతే ప్రార్థనలో వేచి ఉంటారో వారు తమ ముందున్న శోధనలను జయించుకుంటూ ముందుకు వెళ్ళే మార్గమును ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రార్థన సమయాన్ని సరిగా సద్వినియోగపరచుకోనకుండా తమకు తోచిన రీతిగా జీవిస్తారు, వారు శోధనలు వచ్చినప్పుడు పడిపోయేవారిగా ఉంటారు. అయితే ప్రార్థనతోటి తమ జీవితమును కట్టుకుంటూ ముందుకు వెళ్ళిన వాడు బండ మీద తన యొక్క ఇల్లు కట్టిన వ్యక్తిని పోలిన వాడిగా ఉన్నాడు. అతడు వాన వచ్చినను వరద వచ్చినను స్థిరముగా ఉంటాడు. అనగా ప్రార్థన లేని విశ్వాసి శోధన సమయంలో అపవాది తీసుకొచ్చే శోధనను నువ్వు దాన్ని గ్రహించుకొని దాన్ని జయించాలని ఆశించినట్లయితే నీవు మోకాళ్ళ మీద ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేచి ఉండటము నేర్చుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమై ఉంటుంది. ఎవరైతే ప్రార్థనలో వేచి ఉండరో, ఎవరు ప్రార్థన సమయాన్ని సద్వినియోగపరచుకున్నారో వారు శోధన సమయంలో పడిపోతారు. మనము ఇశ్రాయేలీల్లో అనేక రాజులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని మరచి లోకము వైపు వెళ్ళి లోకంలో ఉన్న విగ్రహాలకు ప్రాముఖ్యతనిచ్చినారో వారు యుద్ధ సమయమున కలవరము చెందిన వారిగా, యుద్ధంలో మరణించిన వారిగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే ఎవరు ఆయన యందు విశ్వాసముంచి ఆయన వైపు చూసి మొరపెట్టినారో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువు వారికి సహాయంను చేసి వారిని ఆ సమస్య నుంచి బయటకు తీసుకొని వచ్చిన కార్యములను మనము రాజుల గ్రంథము, సమూయేలు గ్రంథంలో చదవగలం. అనగా దేవుని యందు వేచి ఉండటము, దేవునికి సన్నిహితముగా ఉండటము చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఈ దినములలో అనేక మంది తమ యొక్క విస్తారమైన పనుల చేత దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు. అలసిన వారిగా ఇంటికి వచ్చి వెంటనే మంచం ఎక్కి పడుకుంటున్నారు. రావటం, అన్నం తినటం, పడుకోనటం. సర్లైన్ రిపీట్ చేస్తాం. ఇంటికి వచ్చిన వెంటనే భోంచేస్తారు, ఫ్రెష్ అవుతారు, పడుకుంటారు. అయితే అంతకన్నా ప్రాముఖ్యమైనది దేవునితో వారు సమయం గడపటం అనేది గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున
ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము, నీవు నా కోసము ఎంత సమయమును ఇస్తున్నావు, నా కోసము నాతో వచ్చి మాట్లాడేదానికి, నాతో నీవు సమయాన్ని గడిపేదానికి ఎంత ఆశ కలిగిన జీవితము ఉన్నది నీకు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కార్యములు చేసేదానికి దినమెల్లా ప్రయాసపడుతూ ఉన్నావు. నీ కార్యములతో నీవు దినమెల్లా చాలా అలసిపోయి ఉంటున్నావు, కానీ నా యొద్దకు వచ్చి సమయంను గడపటానికి నీవు ఇష్టపడటలేదే అని ప్రభు మనల్ని చూసి చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో అపోస్తలైన పౌలు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ఆత్మ సహాయం, ఆయన యొక్క కృప మనకు అవసరమై ఉన్నది అని గ్రహించుకొని ప్రార్థనలో దేవునికి సమీపముగా రావటానికి ప్రయత్నిద్దాం. ఆయన మనకు దగ్గరగా ఉన్న దినములలో మనము లోకమును జయించగలము, లోక కార్యములను దాటి ముందుకు వెళ్ళగలమని ప్రభు మనకు సహాయము చేస్తున్నాడని గుర్తించగలము. ప్రార్థన నీకు దేవునికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఇంకనూ బలపరుస్తుంది. అనగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగేదానికి నీకు సహాయముగా ఉంటుంది. శోధన సమయంలో జయించేదానికి నీకు తోడుగా ఉంటుంది. ఆయనతో నీవు సమయంను గడిపినప్పుడు లోకమును జయించిన వ్యక్తిగా ఉండగలవని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎలాగ ఉన్నావో, నీ ప్రార్థన జీవితం ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు. నీవు ఇచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, నీతోనైనా సమయాన్ని దేవా మేము గడిపేదానికి, నేర్చుకునేదానికి సహాయం చేయము. అనేకులం నాయన ఈ దినములలో మా యొక్క కార్యంలో వ్యస్తముగా ఉంటూ నీ సన్నిధికి రావటానికి నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. అందరి బట్టి క్షమించి నీ కృపచేతనైనా ఇంక నుండి అయినా నీకు సమీపముగా ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.